ఏ చదివైనా ఒకటే రూలు, అడిగే క్వశ్చన్లన్నీ కూడా సిలబస్ నుంచే వస్తాయి. సిలబస్లు అన్ని స్కూళ్ళలో టీచర్లు చెప్తారు. ప్రశ్నపత్రం నీ ఒక్కరికే సెట్ చేయలేదు. సో ప్రశ్నపత్రంలో చెప్పిన ప్రశ్నలు టీచర్ చెప్పిన పాఠం నుంచే అందరి విద్యార్థులకి వస్తాయి. సో నువ్వు అందరి విద్యార్థులు ఒకటివే. సో దిస్ పేపర్ ఈజ్ నిన్ను ఫెయిల్ చేయడం చేసింది కాదు. అందువల్ల ఒక ప్రణాళిక వేసుకోండి. ఎంత సబ్జెక్ట్ ఉంది, ఎలా చదవాలి, ఏమేం చేసుకోవాలి, అంటే ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి. ఇక్కడ కోపం తెచ్చుకోక్కలేదు, అహం కోల్పోక్కలేదు. నేను చదవాలి అన్నటువంటి ఒక బలమైన నమ్మకంతో చేసుకోవాలి. నెక్స్ట్ తన మీద తనకు ఒక స్వీరక్షణ. ఎస్, నేను ఇది ఇలా చేయగలుగుతున్నాను, ఇలా చేసినందువల్ల నా ఆత్మవిశ్వాసం ఇలా పెరుగుతుంది అని తనతో తను చీరప్ చేసుకుంటూ ఉండాలి. అంటే లైఫ్ నాది, దీని బాధ్యత నాది అనేటువంటి ఒక బలమైన నమ్మకాన్ని తనలో పెట్టుకున్నప్పుడు తన చదువుతున్న చదువు ఎలా చదవాలో వాళ్ళకి అర్థమవుతుంది. లెక్కలు ఒకలా చదవాలి, ఇంగ్లీష్ ఒకలా చదవాలి, సైన్స్ ఒకలా చదవాలి, హిస్టరీ ఒకలా చదవాలి, ఎకనామిక్స్ ఒకలా చదవాలి. ఇక్కడ తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్జెక్ట్ చెప్పడానికి ప్రయత్నం చేయకండి. మీరు చదివిన సబ్జెక్టులు వేరు, మీ పిల్లలు చదువుతున్న సబ్జెక్టుల యొక్క డెప్త్ వేరు. సో పిల్లలకు అనుగుణంగా చదువుకునేలాగా తల్లిదండ్రులు సమర్థించండి.